కొంచెం అర్థం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కొన్ని బరువులు కావాలని మన మీద ఉంచుతాడు దేవుడు, మీకు అర్థం కాదు అది. మన మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి నాకు ఆ బరువు తీసే, నాకు ఈ బరువు తీసే, నాకు అది తీసే, నాకు ఈ బరువు తీసే, ఆ బరువు తీసే, అన్ని బరువులు తీస్తే అసలు గాలిగా లేచిపోతావు వెర్రి మొహమా. ఏ బరువు ఎప్పుడు తీసేయాలో నాకు తెలుసు, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటాడు ఆయన. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మీరు ఏ ఏ విషయాల్లో వెయిట్ ఫీల్ అవుతున్నారో, బరువు ఫీల్ అవుతున్నారో, కొంతమందికి బ్రతికే ఒక భారమై ఇబ్బంది పడుతున్నారో, నువ్వు యాడికో వెళ్ళొద్దు. లోకంలో ఎవ్వరికి ఏం కాదు, నీకేదో అయినట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు. లోకంలో మనుషులకు ఎవ్వరికి సంభవించింది నీకే సంభవించినట్టు నువ్వేదో అయిపోవద్దు. సహజంగా లోకంలో ఎట్టి శ్రమలు నెరవేరుతున్నాయో నీ జీవితంలో కూడా ఎట్టివే ఉన్నాయి, కానీ నీకు మించినది ఏది నీకు దేవుడు రానివ్వలేదు, రానివ్వపోడు కూడా. వచ్చినా వాటన్నిటి నుంచి తప్పించుటకు ఆయన నమ్మదగినవాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నమ్మదగిన వాడు. మన పరిస్థితులను మార్చివేయటకు సమర్థుడు. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కావాలని కొన్ని బరువులు మన మీద మోపాడు, కావాలని కొన్ని పరిస్థితులు మన జీవితాల్లోనికి రానిచ్చాడు.